హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సబ్బాతులు మనకు అప్పుడే 5 సబ్బాతులు అయిపోయాయి పస్కా తర్వాత. మరి ఇంకా 2 సబ్బాతులు మాత్రమే మిగిలి ఉన్నవి. మనము షావత్తు పండుగ ఆచరించడానికి, పెంతెకోస్తు పండుగ, షావత్తు పండుగ, వారముల పండుగ, 7 వారములు లెక్కించి 7 విశ్రాంతి దినములు లెక్కించి 7వ విశ్రాంతి దినం మరుదినము వరకు మనము 7 దినముల పండుగ మనము ఆచరించడానికి మనం సిద్ధపడుచున్నాము. మరి ఈ దినమున చదవబడిన లేఖనములో నుంచి సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి ఒక వచనము 29వ వచనము నేను చదువుతాను. మెసేజ్ విషయమై యెదిద్యా ప్రార్థన చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ఎలోహిం, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. భూమిని ఆకాశమును సముద్రమును అందులో సమస్తమును సృజించిన యెహోవా మీకు స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడా సర్వాధికారి 6 దినములు సృజించినారు తండ్రి. 7వ దినమున విశ్రమించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించి ఇదిగో నిత్య నిబంధనగా ముఖ్యమైన కట్టడం మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. మరి యొక్క ఇటు సబ్బాత్ దినంలో మీరు మమ్మల్ని సమకూర్చి అయ్యా ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించే కృపను ధన్యతను మీరు మాకు దయచేస్తున్నారు తండ్రి. ఎందరికో లేనటువంటి ఈ భాగ్యం మీరు మాకు దయచేస్తున్నారు నాయన, మీకు స్తోత్రము తండ్రి. ఇంతవరకు ఇదిగో మీరే మా మధ్యలో ఉండి తండ్రి నాయన మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి నాయన. వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీరే ఇదిగో నాన్నలో మీరే ఉండి మీరే మాతో మాట్లాడండి నాయన, మీకు స్తోత్రం తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే మాకు దయచేయండి తండ్రి నాయన. సర్వోన్నతుడా మీరే నాన్నను మేము బ్రాను చాటున మరుగుపరచుకోండి తండ్రి నాయన. మీరే తన నోట మీ మాటలుంచి తండ్రి నాయన ఎవరి హృదయాలు ఏ విధంగా ఉన్నాయో తండ్రి నాయన, ఎవరు ఏ విధంగా తృష్ణగొంచున్నారో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే తృప్తిపరచు వాడవని తండ్రి నాయన, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడు వాడవని తండ్రి నాయన. అయ్యా మీ వైపు చూస్తున్నాము తండ్రి, మీరే సహాయం చేయమని వినగల చెవులను మీరు మాకు దయచేయండి తండ్రి నాయన. అయ్యా గ్రహించే హృదయాలు మీరు మాకు దయచేయండి తండ్రి. మంచి తండ్రి నేల మీద పడిన విత్తనాల వలె అవి మా హృదయాల్లో ఫలించినట్లుగా మీరే సహాయం చేయమని అయ్యా మీరే ఇదిగో తన నేను నాన్నను మీ ఆధీనంలో మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకొంచు. మా రక్షకుడు విమోచకుడు మన జరేడైన యాశ్వా మెస్సీయ నామమున మిక్కిలి వినయంతో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మరి ఈ లేఖనము చదవగానే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ దావీదు రాజుగారు నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా మీరు మందిరం కట్టడానికి మీరు పూనుకున్నారు, మీరు ఆలోచన మంచిదే, మంచి ఆలోచన మీరు కలిగి ఉన్నారు, కానీ మందిరమును కట్టవలసింది మీరు కాదట, మీ నడుములో నుంచి అనగా మీ గర్భంలో నుంచి వచ్చే మీ కుమారుడు మందిరము నిర్మిస్తాడట అని నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు రాజుగారు కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తాడు. దీన్ని బట్టి తనను మందిరాన్ని కట్టొద్దని తనని ఆపమన్నందుకు కాదు, తనకన్నా శ్రేష్ఠుడైన తన కుమారుని ద్వారా, అంటే తనకు సంతానమును అప్పటికీ ఆ కుమారుడు జన్మించలేదు, జన్మించబోయే కుమారుడు గురించి ముందుగానే తెలియపరుస్తూ, అయ్యా నీ గర్భంలో నుంచి వచ్చే నీ కుమారుడు మందిరాన్ని కడతాడు అని అన్నప్పుడు, అయ్యా నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, మీరు నన్ను స్థిరపరిచారు, నన్ను ఆశీర్వదించారు, మరి నాకు నెమ్మది కలుగజేశారు. 7వ అధ్యాయం ఆరంభ వచనంలో ఆ మాట ఉంటుంది. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, సో నలుదిశలా ఆయనకు జయాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు.
ఆయనకు నెమ్మది కలిగజేశాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆ సియోను కొండను, ఆ సియోను పర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ సియోను పర్వతం పైన ఆయన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అప్పుడు మందిరం కట్టాలని నాతాను ప్రవక్తను పిలిపించగా పరలోకపు తండ్రి సెలవిచ్చిన మాటను చేతపట్టుకొని, అయ్యా మీరు గొప్ప కార్యాలు మా పితరుల ఎడల జరిగిస్తూ వచ్చారు, మీరు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అయ్యా మరి మీరు నేను కాదు, నా కుమారుడు మందిరం కడతానన్నారు, నా సింహాసనాన్ని చిరకాలము స్థిరపరుస్తానంటున్నారు, నా కృపను నేను సౌలుకు దూరం చేసినట్టుగా నీకు దూరము చేయనని వాగ్దానం ఇస్తున్నారు. ఇన్ని వాగ్దానములకు, ఇన్ని ఆశీర్వాదములకు అసలు నేను యోగ్యుడనా, నేను ఏ పాటి వాడను అని ఆ ప్రార్థన చేస్తూ ఈ 29వ వచనంలో ఆయన పలుకుతున్న ఆశీర్వచనము మాటలు, యెహోవా నా ఎలోహిం నీవు సెలవిచ్చి ఉన్నావు. ఎవరు సెలవిచ్చారు? పరలోకపు తండ్రి సెలవిచ్చాడు. పరలోకపు తండ్రి వాగ్దానం ఇచ్చాడు, నీ ఆశీర్వాదము నుండి 29వ వచనం, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ఎలోహిం నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. సో ఈ యొక్క వచనం ఇష్టం ఉండని వారు ఎందరు ఉంటారు? చేతులు ఎత్తండి. ఇష్టం ఉండని వారు, ఇష్టం ఉండని, సో చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇష్టం ఉండేవారని చేతులు ఎత్తున్నారు. నేను అన్నమాట ఇష్టం ఉండని వారు ఎవరు అని. సో ఈ సృష్టిలో ఏ ఒక్కరు కూడా ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు. ఏది ఆయన ఆశీర్వాదము నుండి కుటుంబాలు ఆశీర్వాదం పొందుకోవాలని ఇష్టముండని ఏ ఒక్కరు ఉండరు సుమా. ఈ సృష్టిలో ఏ నరుడు ఉండడు. కాబట్టి ఆయన ఆ వాగ్దానమును, అయ్యా నా పక్షాన, నా కుటుంబం పక్షాన, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా. ఇంతవరకు చాలామంది మరి ఆత్మతో ఆరంభించబడతారు, శరీరానుసారంగా ముగిస్తారు. ఆత్మతో ఆరంభించబడినప్పుడు చాలా బలముగా సువార్త ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ప్రకటించాలి, అలా ప్రకటించాలి, చాలా చాలా ప్రణాళికలు వేస్తారు. కానీ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, కుటుంబాలు దీవించబడిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత నెమ్మదిగా ఆ ఆశ అనేది చల్లారుతుంటుంది, భౌతికంగా తయారైపోతుంటుంది. ఏదో భౌతికంగా మందిరానికి రావడము, భౌతికంగా వెళ్ళిపోవడం, అది కాదు సుమా. నిత్యము, అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండే విధముగా మన కుటుంబాలు నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి సుమా. నిత్యము నిలిచి ఉంటేనే నిత్యము ఆశీర్వాదాలు. పడిపోతే కాదు, తొలగిపోతే కాదు, త్రోవ తప్పిపోతే కాదు సుమా. తొలగిపోతే ఆశీర్వాదాలు ఉండవు. పక్కకు తప్పిపోతే కుడికి కానీ ఎడమకి కానీ తొలగితే ఆశీర్వాదాలు ఉండవు. ఆశీర్వాదాలు ఇక నాకు చాలు ఇక అని అనుకునేవారు ఎవరు ఉండరు ఈ భూమి మీద. ఎవరైనా ఉంటారా? ఆశీర్వాదాలు నాకు ఇక చాలు అనుకునేవారు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. ఇది ఎవరు ఉండరు సుమా. ఆశీర్వాదము, ఇంకా నా కుటుంబానికి ఆశీర్వాదం కావాలి, ఇంకా నా కుటుంబానికి దీవెనలు కావాలి, నా బిడ్డలు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడాలి, గొప్పగా దీవించబడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ ఆశీర్వాదములు చాలు అని ఎవరు అనరు సుమ. అయితే ఈ యొక్క వచనంలోనే 3 మార్లు ఉంటుంది, అయ్యా నీ ఆశీర్వాదము, నీ ఆశీర్వాదము, నీ ఆశీర్వాదము అని. ఈ మాటలు పలుకుతున్నప్పుడు, ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ఆదికాండములో అబ్రహాము గారితో పరలోకపు తండ్రి పలికిన మాటలు మరి దావీదు రాజు గారికి గుర్తొచ్చుండుంటాయి. దావీదు గారికి గుర్తొచ్చే ఈ మాటలు, ఆశీర్వాదమైన మాటలు ఆయన పలుకుచున్నారు కాబోలు అని నాకు అది నేను ధ్యానించినప్పుడు చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండము, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. సో ఈ 2 వచనాలలో 5 మార్లు
నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబం ఆశీర్వదిస్తాను, నీ తరతరాలు ఆశీర్వదిస్తాను, నీ తరతరాలు ఆశీర్వదిస్తానని ఈ మాటలు ఎవరు పలుకుచున్నారు? పరలోకపు తండ్రి అయిన యెహోవా అబ్రహాము గారితో పలుకుతున్నాడు. అబ్రహామా, సో నేను నీ కుటుంబాన్ని నిన్ను గొప్పగా చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. కాబట్టి పరిశుద్ధులారా, మనం ఆశీర్వదించబడాలంటే అనేకులను మనం ఆశీర్వదించే వారంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? మనం ఆశీర్వదిస్తే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎవరు ఆశీర్వదిస్తారు? ఆశీర్వదింపబడడానికి వారసులైన వారే ఆశీర్వచనం మాట వారి నోట గుండా వస్తుంది. ఆశీర్వాదం అనే వారసత్వము స్వతంత్రించుకోవడానికి ఎన్నిక చేయబడిన వారి నోటనే ఆశీర్వాదం వస్తుంది. ఈ మాట పలుకుతున్నప్పుడు యాకోబు పత్రికలో ఒక మాట గుర్తొస్తుంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఏమంటున్నాడు యాకోబు గారు పత్రిక రాస్తూ? మరి ఆ యొక్క పరిశుద్ధ ప్రజలకు పత్రిక రాస్తూ అంటున్నాడు, ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. అది అన్ని జనుల మధ్యన జరుగుతుంటుంది. ఎలోహిం ఎరగని వారు ఆ పని చేస్తారు, ఆయనను ఆశ్రయించని వారు ఆ పని చేస్తారు. సో మరి నిజంగా కొన్ని మార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా బాధేస్తుంటుంది. వారి కుటుంబంలో ఎవరన్నా చనిపోతే అసలు ఆ దేవాది దేవుణ్ణి దూషిస్తుంటుంటారు, దేవాది దేవుని సృష్టికర్తను దూషిస్తుంటుంటారు. అసలు అది మరి చాలా భయంకరం. ఆ మాట మాత్రం దేవుణ్ణే దూషిస్తుంటారు, సృష్టికర్తనే. కానీ అదే అన్ని జనులలో జరుగుతుంటుంది. పరిశుద్ధులారా, ఎలోహిం బిడ్డల మధ్యలో కాదు నేను చెప్పేది. ఇక్కడ ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్తుంటాయి. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలం నుండియే తీయటి నీరును చేదు నీరును ఊరునా? ఎక్కడన్నా సృష్టిలో ఇది జరుగుతుందా? ఎక్కడన్నా ఒక నీటి బుగ్గ నుంచి చేదు నీరు ఒకరోజు, తీపి నీరు ఒకరోజు, ఉప్పు నీరు ఒకరోజు వస్తాయా? సో ఎల్లప్పుడూ ఒకే ఊట, ఒకే తీపి. సో తీపి నీరు వస్తే తీపి నీరే, అది మారాను మధురముగా మార్చాడు, అది వేరు విషయము. కానీ ఎక్కడైనా చేదు నీరు ఉంటుందంటే అది చేదు నీరే ఉంటుంది, లేక ఉప్పు నీరు ఉంటుందంటే అది ఉప్పు నీరే ఉంటుంది. తీయటి నీరు ఉంటే తీయటి నీరు ఉంటుంది. కాబట్టి మన నోరు ఎలా ఉండాలి? తీయటి మధురమైన ఆశీర్వచనం పలికే నోరుగా ఉండాలి. మనం ఆయన స్తుతిస్తున్నాము కదా. కాబట్టి ఇక్కడ అబ్రహాము గారిని పరలోకపు తండ్రి ఆశీర్వదిస్తూ అంటున్నాడు, నిన్ను దీవిస్తూ అంటున్నాడు. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు. అబ్రహాము గారు, అబ్రహామా, నా కుమారుడా, నా స్నేహితుడా, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కాదు శపించాల్సింది. అక్కడ ఆయనకు అనుమతి ఇవ్వలే. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని ఏమన్నా చూడండి. అక్కడ ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని, నిన్ను దూషించే వారిని, వారి సంగతి నేను చూసుకుంటాను. ఎందుకంటే శపించుట ఆయన పని, మన పని కాదు. శపించుట, ఎందుకంటే ఎవరి విషయంలో ఆయన ఎంతకాలము దీర్ఘశాంతం వహిస్తాడో నీకు నాకు తెలియదు సుమా. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దీర్ఘకాలము ఆయన సహనము వహిస్తాడు, ఆయన ఓర్పు వహిస్తాడు. ఆయన శపించే సమయం వచ్చినప్పుడు సొదొమ గొమొర్రాను శపించినట్టుగా శపిస్తాడంతే. సమయం వచ్చినప్పుడు, ఆ పాపం పరిపక్వమైనప్పుడు, ఆ పాపము నిండినప్పుడు. కాబట్టి పరిశుద్ధులారా, మనం ఎవరినైనా పొరపాటున వీడు శాపగ్రస్తుడు, వీని నోటి గుండా ఎప్పుడు శాప మాటలు వస్తాయని మనం వారిని శపిస్తేమా మనము శపించబడతాం. కాబట్టి మన నోట దీవెన వచనములే అనగా ఆశీర్వచనములు మాత్రమే ఉండాలి. ఆది కాండములో ఇంకొక సందర్భంలో 24వ అధ్యాయంలో మరి లాబాను అంటున్నాడు. ఆది కాండము 24వ అధ్యాయము 31వ వచనం.
లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలవలేనా? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితనను. ఇక్కడ మనం చాలా మార్లు వింటుంటాము, చాలా పెళ్ళిళ్ళలో వింటుంటాము ఈ యొక్క ఉపదేశాన్ని. మరి లాబాను ఇస్సాకు కొరకు రిబ్కాను తీసుకురావడానికి వెళ్ళిన సమయంలో మరి ఆ యొక్క లాబాను అంటున్నాడు ఎవరిని? ఆ ఎలియాజరును, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. ఏ విధంగా వాళ్ళు గ్రహించారు? ఆ యొక్క ఎలియాజరును చూసి దేన్ని బట్టి వారు గ్రహించారు అనగా, వారి చెల్లెలైన లాబాను చెల్లెలైన రెబెకా వచ్చి చెప్పిందన్నట్టు. ఆయన ఎలాంటి ఉన్నతుడైన భక్తుడో, ఎలాంటి శ్రేష్ఠుడైన భక్తుడో ఆ యొక్క ఎలియాజరు. దేన్ని బట్టి శ్రేష్ఠుడైన భక్తుడు అంటున్నాము? దేన్ని బట్టి? ఆయన ఏం పని చేశాడు ఆ బావి దగ్గర? చాలా మార్లు చెప్తుంటా కదా, ఏం పని చేశాడు బావి దగ్గర? ఆయన 10 ఒంటెలను మోకరిల్ల చేశాడు. ఆయన మోకరిల్లడం కాదు, ఆయనకున్న 10 ఒంటెలను మోకరిల్ల చేశాడు. కాబట్టి ఆ మోకరిల్ల చేసిన దాన్ని బట్టి ఈ యొక్క రెబెకమ్మ మరి రావడము, ఆ నీరు చేదిపోయడము ఆ ఒంటెలకు, ఇవన్నీ చూసి ఆమెను మరి నువ్వెవరి కుమార్తె అని చెప్పగానే అడగగానే ఆమె చెప్పడము, ఆయన మరి వచ్చినప్పుడు ఈ యొక్క విషయాలన్నీ చెప్పింది అన్నట్టు. ఇగో మన యొక్క బంధువు అట, అబ్రహాం గారి యొక్క దాసుడట, మన పితరుడైన అబ్రహాం గారి దాసుడు వచ్చాడు. అతని దాసుడు ఈ విధంగా మరి ఆ ఒంటెలను మోకరిల్లు చేశాడు. ఇగో నాకు ఈ యొక్క బంగారు కడియాలను ఇచ్చాడు, ఇదిగో ఈ యొక్క వెలగల ఇగో వీటిని ఇచ్చాడు అని తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి మరి బెతూయేలుకు, వారి అన్నయ్యకు, మరి వాళ్ళ తల్లికి, వారికి అందరికీ సహోదరులకు చెప్తున్నది. ఆమె చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఎదుర్కొంటున్నారు ఆయనను, లాబాను వెళ్ళి ఎదుర్కొంటున్నాడు. ఎవరిని? ఎలియాజరును. యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రా, నువ్వు బయట నిలబడనేలా. కాబట్టి చూడండి, ఒక ఆశీర్వాదమునకు వారసులైన వారిని ఇంట్లోకి ఏ విధంగా పిలవాలో లాబాను బట్టి మనం నేర్చుకోవాలి. లాబాను పిలుస్తున్న పిలుపును బట్టి మనం నేర్చుకోవాలి సుమ పరిశుద్ధులారా. కాబట్టి ఆ లాబాను మరి ఆ యొక్క ఎలియాజరును పిలుస్తున్నాడు లోపలికి. యెహోవా వలన ఆశీర్వదించబడినాడు. ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుతుందని, ఆ ఇల్లు దీవెనకరంగా మార్చబడుతుందని. అంటే యజమానుని యొక్క దాసుడే ఈ స్థితిలో ఉంటే యజమానుడు ఇంక ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండాలి? అందుకే రిబ్కమ్మ ఏమి చూసి, ఇస్సాకును చూసి కాదు, ఏం చూసి ఆమె అతన్ని చేసుకుంటానన్నది, అడిగిన వెంటనే వెళ్ళిపోతానన్నది. అంటే మా యొక్క యజమానుని యొక్క దాసుడే ఈ విధమైన భక్తి జీవితం కలిగి ఉంటే, ఈ విధమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ఈ విధంగా మరి ఒంటెలను మోకరిల్ల చేసిన వాడైనట్టయితే మరి నా యజమానుడు ఇంకా ఎంత శ్రేష్ఠుడు, నా భర్త ఇంకా ఉన్నతుడు. ఆమెకు అనుగుణంగానే ఆమె బయలుదేరి వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? పొలంలో సాయంకాలమున ఆయన ప్రార్థన చేస్తూ మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ యొక్క దాసుడి ద్వారా చూసింది ఆమె కనులారా. ఇక్కడ వచ్చినప్పుడు ఆ భర్తను చూడగానే, అమ్మ అయ్యా ఎవరు అతను, ఎవరు అక్కడ ఉన్నంటే అతను నీ యజమానుడు. అనగా యెహోవా వలన ఆశీర్వదించబడిన వారిని మనము చేర్చుకోవడం వలన మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి సుమా. యెహోవా వలన ఆశీర్వదించిన వారిని మనము వారితో సహవాసం కలిగి ఉండడం వలన మనం ఆశీర్వదించబడతాము, వారితో స్నేహం చేయడం వలన మనం దీవించబడతాము సుమా. కాబట్టి పరిశుద్ధులారా, ఆశీర్వాదాలు మన కుటుంబాల మీదకి ఏ విధంగా వస్తవి? ఎందుకు మనకు చాలా మనం వింటుంటాము, ఆయన ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం కలుగజేస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కలుగజేస్తుంది తప్ప నరులు చాలామంది ఏమనుకుంటారంటే తమ కష్టార్జితము ద్వారా ఆశీర్వాదం కలిగింది అనుకుంటుంటారు, తమ కష్టార్జితం ద్వారా దీవెన కలిగింది అనుకుంటారు. నేను అలా అని కష్టపడకూడదని చెప్పడం లేదు సుమా. చాలా మార్లు చెప్తుంటాను, సోమరి వారికి చీమల యుద్ధకు వెళ్ళి నేర్చుకోండి అని చెప్తుంటుంటాను. కానీ ఆయన యొక్క ఆజ్ఞలను పక్కకు పెట్టి, ఆయన మాటలను పక్కకు పెట్టి దివారాత్రులు అహోరాత్రులు కష్టపడితే కాదు. ఆయన ప్రియులు వారు నెమ్మదిగా మంచిగా నిద్రిస్తుండగా కూడా వారిని ఆశీర్వదిస్తున్నానని 127 కీర్తనలు సెలవిస్తాడు పరమ తండ్రి. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము కలుగజేస్తుంది సుమా. ఆయన ఆశీర్వాదం, కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉంది అంటే మనకు ఆరోగ్యం ఉంటుంది, స్వస్థత ఉంటుంది. ఒక సందర్భమును ఇద్దరు ప్రాణ స్నేహితులు ఏం చేస్తున్నారట, వారు ఇద్దరికి కొంచెం పొలం ఉందట. మరి ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబీకులే. ఒకతనికేమో గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, ఒకతనికేమో ఎద్దులు ఆవులు ఎక్కువ ఉన్నాయి. అతనికి కూడా గొర్రెలు ఉన్నాయి కొన్ని, ఇతను కూడా కొన్ని ఎద్దులు ఆవులు ఉన్నాయి. అయితే వారు మరి అడవిలో వారి
ఎండాకాలం అది. మరి రాత్రి జాములో పడుకున్నారట. పడుకున్నప్పుడు ఆ ఆకాశాన్ని చూస్తూ ముచ్చటించుకుంటున్నారు. అరే ఆకాశం ఎంత బాగా ఉన్నది, ఆ చంద్రుడు ఎంత బాగున్నాడు, ఆ నక్షత్రాలు ఎంత బాగున్నవి. నిద్ర వచ్చేవారు ఎవరన్నా ఉంటే దయచేసి పక్కకి వాష్రూమ్ ఉంది, అక్కడ సోపు కూడా ఉంది. ఎందుకంటే నేను డిస్టర్బ్ అవుతాను, మీకు తెలుసు. నా ఎదురుగా కూర్చున్న వారు ఏ ఒక్కరి నిద్రపోయినా డిస్టర్బ్ అవుతాను, ప్లీజ్. సో కాబట్టి వారు మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారు? సో ఎంత బాగుంది ఆకాశము, కానీ నాకు కొద్ది పొలమే ఉంది. ఈ ఆకాశమంతా పొలము కనుక నాకుంటే నేనే ప్రపంచంలో ధనవంతుణ్ణి అయ్యేవాడిని అన్నాడట ఒక స్నేహితుడు. అనగానే అలా అన్నారా? పైన నక్షత్రాలున్నాయి చూడు, ఆ నక్షత్రాలన్నీ కనుక గొర్రెలు నాకుంటే నేనే ప్రపంచ ధనవంతుణ్ణి అయ్యేవాడిని అని ఇతను అన్నాడట. అతను ఏమన్నాడు? అప్పటి వరకు వారు మంచిగానే, వారికి ఆశీర్వాదం ఉంది, మంచి ధనవంతులేవారు, బాగానే అన్నీ ఉన్నవి. అయితే ఇతనికి ఆశ పుట్టింది. ఏమని? ఆ యొక్క ఆకాశమంత పొలం ఉంటే నేను చాలా ప్రపంచంలో ధనవంతుని అవుదాన్ని. అనగానే సరే మరి నీకు ఇచ్చాడనుకోరా పరలోకపు తండ్రి, ఆ ఆకాశమంతా ఆ భూమిని ఇచ్చాడనుకో, నువ్వు సేద్యం చేస్తావు కదా, మరి నా గొర్రెలన్నీ తీసుకొచ్చి నీ పొలంలోనే మేపుతాను కదా అంటాడట. ఒరే అలా ఎలా? నా పొలంలో నీ గొర్రెలను ఎలా మేపనిస్తాను? అదేంట్రా మొత్తం మరి ఆకాశమంతా భూమి నువ్వు తీసుకున్న తర్వాత మరి నా గొర్రెలు నక్షత్రాలంతా గొర్రెలు నాకు ఇచ్చినప్పుడు నేను ఎక్కడ మేపేది మరి? అలా ఎలా కుదరదు. లేచారు. ప్రాణ స్నేహితులు ఉన్నవారు మాట పెరిగి కుస్తీలు పట్టుకునే స్థితికి వచ్చారట. మాట పెరిగి సో మళ్ళీ ఇంకొక వాళ్ళ స్నేహితుడు ఆ దారి గుండా మరి వేరే దూరంలో పడుకున్నాడేమో. వీళ్ళ గొడవ వీళ్ళ ధ్వనులు విని అతను లేచి వచ్చాడు. ఏం జరిగిందిరా, ఏమైందంటే నువ్వు చెప్పురా తీర్పు అని అతనికి చెప్తున్నారు. అరే మీకు ఏం పోయేగాలంరా, ఆకాశమంతా భూమి నీకు ఇచ్చాడా? ఆకాశమంతా భూమి ఇస్తే మరి అతని నిజంగా గొర్రెలు నక్షత్రాలంతా గొర్రెలు నీకు ఇచ్చాడా? ఏంట్రా ఈ అత్యాశ? ఏంటి అంటే మనుషుల యొక్క అత్యాశ. సో అధిక ఐశ్వర్యం కలగాలని ఆశ ఏం మానవత్వం మర్చిపోయే విధంగా, స్నేహితాన్ని మర్చిపోయే విధంగా చివరికి తన్నులాట వరకు వచ్చిందట. కాబట్టి మనకు అంటే ఆశకు అంత ఉండాలంటారు. అది ఆశ మరి దురాశకు ఉండకూడదంటారు. అయితే పరలోకపు తండ్రి ఆశీర్వాదం మాత్రం మనకు ఐశ్వర్యం ఇస్తుంది సుమా. కాబట్టి పరిశుద్ధులారా, మరి ఇంకొక మాట 23వ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో, ఎందుకంటే ప్రతి ఉపదేశంలో మనం ధర్మశాస్త్రం నుంచి ఏదో ఒక మాట నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. నేను తెలియపరచడానికి మీకు ప్రయత్నిస్తుంటాను, మీరు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించాలి, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఏదో నేర్చుకున్నది విన్నది ఇక్కడే మర్చిపోకుండా 2 చెవులతో జాగ్రత్తగా వినండి. 2 చెవులతో వినాలంటే మరి కంటికి నిద్ర రాదు, కునుకుపాటు వస్తే మనం బయటకు వెళుతాము. సో కాబట్టి దయచేసి మరి మనం ఫాలో అవుదాం ఆ విషయంగా. మరి మనం ఇక్కడ ప్రార్థన జరుపుకునేదే. ఎవరికైనా మీకు నిద్ర వస్తే మోకాళ్ళ మీద ఉండండి, అది కూడా నేను ఒక సలహా ఇస్తాను. మోకాళ్ళ మీద ఉంటే నిద్ర రాదు. సో ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 19-20 వచనాలు. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోవుచున్న దేశములో నీ ఎలోహిమైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. ఏంటట? నీ వెండినే కానీ, నీ ఆహార ద్రవ్యమునే కానీ, లేక ఏదైనా సొత్తునే కానీ దేన్ని కూడా ఎవరికట? మన సహోదరులకు, ఆత్మీయ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదంట. వడ్డీకి ఇవ్వకూడదు. కానీ ధర్మంలో చెప్తున్నాడు ఎవరికి ఇవ్వవచ్చునట? అన్యులకి ఇవ్వచ్చట. కానీ మరి సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అలా అని మరి నీ సహోదరునికి అవసరత ఉంటే అతనికి వడ్డీ రాదు అని నీ సొత్తును తీసుకెళ్ళి ఇతరులకు వడ్డీకి ఇచ్చావు, అది ధర్మమునే నెరవేరుస్తున్నావు నీవు. ధర్మంలో చెప్పబడింది కదా, సహోదరునికి వడ్డీకి ఇవ్వకమన్నాడు కానీ అన్యులకు ఇవ్వమన్నాడు కదా అని అన్యులకు మనము వడ్డీకి ఇచ్చామనుకోండి, మరి మన సహోదరునికి అవసరత ఉండి కూడా మన సహోదరునికి చేయగలిగే స్థితిలో మనం ఉండి చేయకూడకుండా చేస్తే అది మనము అపరాధులం అవుతాము పరమ తండ్రి దృష్టిలో. ఆ వడ్డీకి ఇచ్చిన సొత్తు ఏమవుతుందో నాకు తెలియదు.
ఆ వడ్డీ కాదు కదా, అసలు కూడా మోసము రావచ్చు. ఇది చాలామంది జీవితాలలో నేను వింటుంటాను, నేను చూస్తున్నాను సుమా. సో వారు ఏం చేస్తుంటారు, వారికి అవసరతలు ఉన్న వారి సహోదరునికి ముఖం చాటేసుకొని వారి సహోదరు దగ్గర లేదని చెప్తుంటారు, ఇతరులకు వడ్డీకి ఇచ్చుకుంటారు, ఆ యొక్క ఉన్న సొత్తును కూడా పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉంటుంటాయి. కానీ నీ సహోదరునికి నీవు వడ్డీ లేకుండా ఇచ్చావా, పరలోకపు తండ్రి తన వాక్యలను విప్పి నీకు పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తాడు. దేన్ని బట్టి ఏమంటున్నాడు ఆయన? నిన్ను ఆశీర్వదించినట్లు నీ పురాలలో నువ్వు నివసించే చోట్ల నిన్ను ఆశీర్వదించినట్టు నీ సహోదరునికి వడ్డీ లేకుండా నువ్వు సహాయం చేయాలి. సో నీవు సహాయం చేస్తే అప్పుడు నువ్వు దీవించబడతావు. కాబట్టి పరిశుద్ధులారా, మనము ఆశీర్వదించబడడానికి కొరకు ఈ ఒక్కటి కూడా మనము మరి చేయడానికి ప్రయత్నం చేద్దాము. చేసేవారు దీవించబడదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేయడానికి నిశ్చయించుకున్న వారు కూడా దీవించబడదురుగాక. సంఖ్యాకాండము ఒక మాట 6వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25 వచనాలు, 25, 26. సంఖ్యాకాండము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇజ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించును. ఇది మనం ఆశీర్వాదం పాట అందరికీ అర్థమైంది కదా. చదివిన లేఖన భాగము మనము లాస్ట్ ప్రేయర్ అయిన తర్వాత బ్లెస్సింగ్ సాంగ్ పాడుతున్నాం కదా. పరిశుద్ధులారా, బ్లెస్సింగ్ సాంగ్ అందరూ నేర్చుకోవాలి. వారి ప్రతి కుటుంబాలు మీ ప్రతి ప్రార్థనలో మీరు పాడండి. అది మీ యొక్క కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత, మన ఉదయకాలంలో జూమ్ ప్రేయర్ మీటింగ్లో కూడా పాడుతున్నాము. మన ప్రతి సబ్బాతు ప్రార్థనలో మనం చివరిగా ఈ యొక్క బ్లెస్సింగ్ సాంగ్ పాడుతుంటుంటాము. సో ఈ బ్లెస్సింగ్ సాంగ్ పరలోకపు తండ్రి మోషే గారి ద్వారా యాజకులకు తెలియపరుస్తున్నాడు. ఓ యాజకులారా, మీరు ఇజ్రాయేల్ ప్రజలను ఈ విధంగా దీవించాలి, ఇజ్రాయేల్ ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి, మీరు నా నామమును ఉచ్చరించడం వలన. సో ఎవరి నామాన్ని బట్టి మనం ఆశీర్వదించాలి, ఎవరి నామమును బట్టి మనము దీవించాలని ప్రజలను? యెహోవాను నామమును బట్టి, యాషువ మెస్సయ్యను నామమును బట్టి. సో యాషువ మెస్సయ్య మనకు సర్వలోకానికి రక్షకుడుగా, విమోచకుడుగా ఆయన మళ్ళీ వచ్చాడు, మళ్ళీ రారాజుగా రాబోతున్నాడు. కాబట్టి ఆ యాషువ నామమును మనము ఆశీర్వదించాలి సుమా. సో మనము ఆయన ఘనమైన నామమును స్మరిస్తూ ఉండాలి. ఆయన ఘనమైన నామమును బట్టి మనం అనేకులను ఆశీర్వదించే వారంగా ఉండాలి. ఆశీర్వదించే స్థితి ఎవరు కలిగి ఉంటారు? సో శుద్ధ హృదయులు సుమా, శుద్ధ హృదయులు. సో వారి నోట ఆశీర్వచనం మాత్రమే పలికేవారు, శాపవచనము నోటి గుండా రానివారు. సో ఆ పరలోకపు తండ్రి మాటలను నమ్మి ఆయన మాట ప్రకారము జీవించేవారు ఆశీర్వాదకు కారకులుగా ఉంటారు. అబ్రహాము గారు ఆయనను పిలిచిన పిలుపును బట్టి ఆయనను నమ్మి ఆయన వెంబడించాడు. సో ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఆయన ఏం చేయమంటే అది చేశాడు. కాబట్టి అబ్రహాము నా మాట వినను కనుక అది ఆయనకు నీతిగా ఎంచబడను. ఆయన ఏ మాట విన్నాడు? చెప్పిన ప్రతి మాట విన్నాడు సుమా, ప్రతి మాట విన్నాడు. ఈ మాట చాలా మరొక చెప్తుంటాం కదా. ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనంలో ఇస్సాకు గారితో చెప్తుంటుంటాడు పరలోకపు తండ్రి, అయ్యా ఇస్సాకు, నీ తండ్రి అయిన అబ్రహాము నేను చెప్పిన ప్రతిదాన్ని ఆలకించాడు. చదవండి ఒకసారి 26వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పారు. చాలా మంది ఏమనుకుంటారంటే అబ్రహాము గారిని పిలిచాడు, ఆయన నమ్మాడు కాబట్టి ఆయన ఆశీర్వదించబడ్డా అంటారు. కాదు సుమా, అంత మాత్రమే కాదు. ఆయన నమ్మింది మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించాడు, ఆయన నియమించిన కట్టడలన్నీ అనుసరించాడు, ఆయన నియమించిన నియామక కాలములను సైతం ఆయన ఆచరించాడు. కాబట్టి అబ్రహాము పిల్లలమైన, విశ్వాసము ద్వారా అబ్రహాం పిల్లలమైన మనము కూడా అబ్రహాము గారు లాగానే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన కట్టడలను ఆచరించాలి, ఆయన విధులను ఆచరించాలి. ఆయన నియమ కాలములను, పండుగలను మనం ఆచరించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అబ్రహాము గారు ఏ విధంగా మాట విన్నారో అదేవిధంగా మనము కూడా మాట విన్నవారం అవుతాము సుమా. అప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. ఇస్సాకు గారితో అదే చెప్తున్నాడు, ఓ ఇస్సాకు నాయనా, నీ తండ్రి ఈ విధంగా చేశాడు, నేను నియమించిన వాటిని అన్నీ అనుసరించాడు, కాబట్టి నేను అబ్రహామును ఆశీర్వదించాను.
సో అబ్రహాము హృదయాన్ని గుర్తెరిగాడు పరలోకపు తండ్రి. ఎందుకంటే ప్రతి వారి హృదయాలను గుర్తెరిగిన తండ్రి, ప్రతి హృదయ రహస్యాలను ఎరిగిన తండ్రి మన హృదయ అంతరంగాలను చూస్తుంటాడు సుమా. హృదయ అంతరంగాలను చూసి, అందుకే దావీదు గారి యొక్క హృదయ అంతరంగాన్ని చూశాడు కాబట్టి, నాయనా దావీదా, నీవు కాదు మందిరం కట్టాల్సింది, నీ కుమారుడు. నేను నీ యొక్క సింహాసనమును ఆకాశమున్నంత కాలము స్థిరపరుస్తాను. ఎంతకాలం అన్నాడు? ఆకాశమున్నంత కాలము. ఈ రోజు వరకు కూడా ఆ సింహాసనము దావీదు వంశజులకే, యూదా గోత్రికులకే స్థిరపరిచాడు పరలోకపు తండ్రి. కాబట్టి ఆకాశమున్న ఆయన ఇచ్చిన వాగ్దానము అది ఎల్లకాలము నిలిచి ఉండేది సుమా. కాబట్టి ఆ విధంగా యాజకులకు సెలవిస్తున్నాడు మోషే గారు. అయా యాజకులారా, మీరు ఆయన ప్రజలను, ఇజ్రాయేలును ఈ విధంగా మీరు ఆశీర్వదించాలి, ఈ విధంగా మీరు దీవించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఏమని మనం ప్రార్థించాలి? ఏమని మనం దీవించాలి? నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నీ ప్రతి ప్రయాణంలో ఆయన నిన్ను కాపాడునుగాక. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నిన్ను కాపాడునుగాక. నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను కాపాడునుగాక. అదేవిధంగా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఎవరి సన్నిధి, ఎవరి కాంతి? ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేస్తే ఎంత గొప్ప భాగ్యము చెప్పండి. సూర్యుడి వెలుగు మన మీద పడితేనే చీకట్లో ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తామే, కానీ ఆయన సన్నిధి కాంతి కోటి సూర్యకాంతుల కన్నా గొప్పదైన ఆయన సన్నిధి కాంతి పడితే సౌలు యొక్క కనులకు గుడ్డితనం వచ్చింది, బాహ్య నేత్రములకు గుడ్డితనం వచ్చింది, మనోనేత్రములు తెరవబడినాయి. తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నేత్రము. యెహోవ నన్ను ముట్టినందున, యెహోవ నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యెహోవా వచ్చినందున, యెహోవా వచ్చినందున, నాలో యెహోవా వచ్చినందున. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. నా జీవితంలో మొట్టమొదటిసారి 19th మే నాడు ఈ సాంగ్ విన్నాను. నా జీవితంలో మొదటిసారి ఈ సాంగ్ని విన్నాను. ఆ 19th మే నాడే, ఆ 1991 నాడే పరలోకపు తండ్రి నన్ను సౌలా సౌలా అని పిలిచిన రోజు. కాబట్టి నా హృదయము నిజముగా మార్చబడిన దినము, వింతగా మార్చబడిన దినము, నాలోకి యెహోవా వచ్చిన దినము. కాబట్టి పరిశుద్ధులారా, మీలోకి కూడా మరి ఆయనను మనము మీ హృదయాల్లో చేర్చుకున్నారు, మీరు హృదయాల్లో చేర్చుకున్నవారే మీరు. అయితే మీరు ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలని పరలోకపు తండ్రి ఇక్కడ ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి, నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము, సో నీకు సమాధానం కలిగజేసేవాడు. నువ్వు నివసించే నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ భార్య భర్తల మధ్యన, నీ తోబుట్టువుల మధ్యన, మరి నీ యొక్క బంధువర్గంలో, మరి నీ యొక్క వంశంలో, నీ గ్రామంలో, నీ యొక్క మరి ప్రాంతంలో నిన్ను సమాధానపరిచి నిన్ను ఆయన తన శాంతి, ఆయన నీకు సమాధానం కలుగజేసే నాదుడని ఆయన నామమున నీవు ఆశీర్వదించబడాలని పరలోకపు తండ్రి మాటలు నీతో మాట్లాడుచున్నాడు. ఇంకొక మాట ప్రసంగికారుడు సొలొమోను రాజు ప్రసంగికారుడు రాస్తున్నాడు. 5వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు ఎలోహిం ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి ఎలోహిం ఆశీర్వాదము వలన, ఎంత గొప్ప మాటను చూడండి, ఎలోహిం ఆశీర్వాదము వలన కలిగినదనుకున్న వలను. ఎవరికట? పరిశుద్ధులారా, నిన్ను పరలోకపు తండ్రి గొప్పగా దీవించాడు.
నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాడు, నీకు ఉన్నతమైన స్థితి కలుగజేశాడు. అన్ని విషయాల్లో నీ చేసే ప్రతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నిన్ను ఆశీర్వదించాడు, నీ బిడ్డలను ఆశీర్వదించాడు, నీ బిడ్డలను దీవించాడు, అన్నీ గొప్పగా నీకు ఇచ్చాడు. కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాతనట, చివరికట వయసు మీరిన తర్వాతనట, అతను ఆ వయసు మీరిన తర్వాత ఆయనకు ఆశీర్వాదం ఏదట, ఆ యొక్క తన కష్టార్జితం యందు సంతోషిస్తూ ఆయన మరి మంచి ఆరోగ్యము కలిగి, ఆ తినగలిగే రోజు తినగలిగే ఆహారం తిని సేవించే స్థితి ఉన్నప్పుడట అతను నిజముగా యెహోవా యొక్క ఆశీర్వాదము పొందినవాడట. సో కాబట్టి మన పరలోకపు తండ్రి ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వదలుచుకున్నాడో చూడండి సుమా. మన కష్టార్జితమును మన ఎంత మళ్ళీ చూడండి, మీరు దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. మరియు ఎలోహిము ఒకనికి ధనాభివృద్ధి ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, ఏది ఆ ఇచ్చిన దాన్ని అనుభవించడానికి, అన్నపానములు పుచ్చుకోవడానికి, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి మరి ఈ లోకంలో చూసినట్టయితే చాలామంది ధనవంతులకు ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాము. గొప్ప గొప్ప వారన్న వారు మరి దేశాన్ని దోచుకుంటున్న వారు కూడా ఎలాంటి స్థితిగతులలో ఉంటున్నారు. దేశాన్ని దోచుకొని ధనవంతులు అవుతున్నారు, ప్రపంచ ధనవంతులు అవుతున్నారు. కానీ వారి కుటుంబాలలో, వారి బిడ్డలలో, వారి తినడానికి నోచుకోలేదు వాళ్ళు మరి. కాబట్టి ఏం ప్రయోజనం అది? కాబట్టి పరిశుద్ధులారా, ఎవరు ధనవంతుడట, ఎవరు ఐశ్వర్యవంతుడు? సో తనకు కలిగిన స్థితి యందు, తన కలిగిన ధనదామృద్ధి యందు మరి సరి అయిన విధముగా భోజనము చేస్తూ, సరి అయిన విధముగా నిద్రపోతూ అనుభవించడమే అదే ఆయన ఆశీర్వాదమట. సో కాబట్టి ఆశీర్వాదం కొరకు మనం ప్రయాసపడితే, ఆశీర్వాదం మనం కలిగి ఉంటే మరి మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. అవును, మనల్ని చూసి మన బిడ్డలు కూడా అనుకుంటారు, అవును ఆశీర్వదించబడిన నా తల్లిదండ్రులు, మరి మేము కూడా వారి అడుగుజాడల్లో నడవాలి అని వారు మరి ఆయన అడుగుజాడల్లో నేర్చుకుంటారు. అందుగురించే అబ్రహాం గారి నుంచి ఇస్సాకు గారు నేర్చుకున్నది అదే, ఇస్సాకు గారి నుంచి యాకోబు గారు నేర్చుకున్నది అదే సుమా. మన పితరులు ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నారు వారు. సో మనము కూడా మనల్ని బట్టి మన బిడ్డలు మన జీవితాల ద్వారా నేర్చుకునే విధంగా ఆశీర్వదించబడే స్థితిలో మనం ఉండాలని పరమతండ్రి కోరుచున్నాడు. ఎబ్రీ పత్రికలో ఒక మాట 11వ అధ్యాయము 21వ వచనం, యాకోబు గారు తన కుమారులను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో ఇక్కడ అపోస్తలుడైన సౌలు గారు చక్కగా వివరిస్తుంటుంటాడు. ఎబ్రీ రాసిన పత్రిక 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని ఎలోహింకు నమస్కారం చేసి, ఆయన నిద్రించే సమయంలో, యాకోబు గారు నిద్రించే సమయంలో ఆయన కుమారులందరినీ ఆశీర్వదించాడు. ఏ పక్షపాతం లేకుండా కుమారులందరినీ ఆశీర్వదించాడు. సో రూబేను మొదలుకొని, పాపము చేసిన రూబేను, జ్యేష్ఠత్వము హక్కు కోల్పోయిన రూబేను సైతము పరలోకపు తండ్రి మరి ఆశీర్వాదం పొందుకొనున్నట్లుగా యాకోబు గారు మరి ఇది ఆదికాండం 49వ అధ్యాయంలో ఉంటుంది. మీకు ఈ యొక్క సబ్బాతు పాఠంగా చదువుకోండి పరిశుద్ధులారా. 49వ అధ్యాయంలో మరి ఏ విధంగా 1వ వచనం నుంచి 28 వచనాల వరకు యాకోబు గారు తన 12 మంది కుమారులను ఆశీర్వదిస్తాడు. తన 12 మంది కుమారులను ఆశీర్వదించి చివరికి మరి మనష్షే ఎఫ్రాయిమును ఎక్కువగా ఆశీర్వదించి కుడి చేయి పెడతాడు, ఇలా రివర్స్గా ఎడమ చేయి పెద్ద కుమారుని మీద. ఎందుకంటే ఎఫ్రాయిము సంతతి గొప్పగా, అంటే మనష్షే కూడా ఆశీర్వదించబడతాడు, కానీ మనష్షే కన్నా ఎఫ్రాయిము ఇంకా గొప్ప జనం అవుతాడని. సో మరి అక్కడి నుంచే ఆరంభమైందేమో పెద్ద కుమారుని కన్నా మరి కనిష్ట కుమారుని ఆశీర్వదించడం. ఎందుకంటే జ్యేష్ఠులు ఆశీర్వాదాన్ని కాపాడుకోలేదు, పోగొట్టుకున్నారు. అనేకులు రూబేను పోగొట్టుకున్నాడు. అలాగనేనేమో మన ఎఫ్రాయిమును యాకోబు గారు ఆశీర్వదిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఇంకొక మాట మనం చూసుకుందాము. మోషే గారు ఆశీర్వదిస్తుంటారు చూడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనం. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. చూడండి, అద్భుతం అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదం ఇస్తూనే వస్తున్నాడు మోషే గారు కూడా ఎప్పుడు ఇక యోర్దాను నది దాటను, ఇంకా ఇక్కడే తన యాత్ర ముగించబోయే ముందు మరి 12 గోత్రికులను అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. అంటే 12 గోత్రికులు లేవీ గోత్రికుల నుంచి వచ్చిన ఆశీర్వదించబడే స్థితిలో ఉన్న ఆయన ఎవరు? యాజకుడు, నాయకుడు మాత్రమే కాదు మోషే గారు. సో చాలామంది అనుకుంటారు నాయకుడే అనుకుంటారు, ఆయన యాజకుడు కూడా సుమా. సో ఆయన నాయకుడు యాజకుడైన ఆయన మరి
ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను 12 గోత్రికులను ఆశీర్వదిస్తూ ఆషేరును గురించి ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా, అంటే చూడండి, ఇతను ఏదో చిన్నవాడనో లేదంటే ఒక దాసి కుమారుడనో ఏదో కొన్ని మార్లు అనుకుంటాము, మా కుటుంబం ఏ పాటిది, మేము ఏ పాటి వాళ్ళము, మేము చిన్న కుటుంబం కదా, మాది బీద కుటుంబం కదా, మేము ఎన్నికలేని వారం, ఇలా రకరకాలుగా భావిస్తుంటుంటారు కొందరు. కానీ ఆషేరు అలా భావిస్తాడేమోనని మోషే గారు అంటున్నాడు, అయ్యా ఆషేరు ఓ గోత్రికులారా, మీ సహోదరులందరికంటే మీరు ఎక్కువగా ఆశీర్వదించబడతారు. అంటే పరలోకపు తండ్రి ఒక్కొక్కరికి ఆయన కొలత చొప్పున ఆయన ఇవ్వదలుచుకున్నది ఉన్నతంగానే ఇస్తాడు సుమా. సో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాలని ఆయన ప్రణాళిక. పరిశుద్ధులారా, ఆయనను మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దీవించాలని ఆయన ఉన్నత ప్రణాళిక, ఉన్నత ఉద్దేశము. కాబట్టి దాసి కుమారుడైన ఆషేరునే తన మిగతా సహోదరుల కన్నా 11 మంది సహోదరుల కన్నా నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాను. ఎందుకంటే ఆ ఆశీర్వాదాలు ఒక్కొక్కటి నేను ధ్యానిస్తుంటే, ఈ దినమల్లా ధ్యానిస్తూనే ఉన్నాను. సో ఒక్కొక్కటి ధ్యానిస్తూ వెళుతుంటే మరి ఇసుకలో నుంచి నీకు ఆశీర్వాదం ఇస్తానని మరి ఒక సందర్భంలో అంటుంటాడు. ఎవరి గురించి అంటే ఇషాకారు గురించి 19వ వచనంలో అక్కడ నీతి బలులను అర్పింతురు, వారు సముద్రముని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఎక్కడనట ఇసుకలో దాల్చబడిన రహస్య ద్రవ్యములు పీల్చేది ఏంటి చెప్పండి? ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చడం అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్, గ్యాసులు. ఇసుకలో ఎడారులలో చూడండి, ఖతార్ దేశంలో ఇంకా 200 సంవత్సరాలకు సరిపోతాయట గ్యాస్ నిల్వలు. అంటే ఇక రాబోయే రోజులలో మరి పరలోకపు తండ్రి మరి ఏ విధంగా వారిని ఉంచబోతున్నాడో తెలియదు, కానీ ఇంకా 200 సంవత్సరాలకు వారికి తగినన్ని గ్యాస్ నిల్వలు ఉన్నాయట. సో ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును పీల్చెదరు అని మరి ఆ 12 గోత్రికులకు. కాబట్టి ఆ యొక్క 12 గోత్రికులే ఈరోజు ప్రపంచమంతా చూస్తున్నారు. ఏలికగా ఎందుకు నిలబెడుతున్నాడు ఆ ఇజ్రాయెల్ దేశస్తులను, ఆ చిన్న దేశస్తులను ఎందు గురించి? కాబట్టి ఆ వాగ్దానములు మనకు కూడా సుమా. యాషువా మెస్సీయ రక్తంలో కడగబడిన ఆత్మీయ ఇజ్రాయేలీమైన మనకు కూడా, మన పిల్లలకు కూడా అలాంటి రహస్యంలో ద్రవ్యములను అనుభవింపచేస్తాడు. భూమి యొక్క దేశం ఉన్నతులను ఎక్కిస్తాడు. ఆశీర్వాదకు వారసులుగానే, ఆశీర్వాద కారకులుగానే ఆయన నిలబెడతాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట 31వ అధ్యాయంలో ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం గురించి, యెరూషలేం వాసుల గురించి, ఆ సియోను పర్వతం గురించి మరి ఇర్మియా గారు పలుకుచున్న ఈ మాట చూసినప్పుడు, ఇది చాలామారు మరి గ్రంథాన్ని చదువుతుంటాం, కానీ ఈ మాట మాత్రము నాకు ప్రత్యక్షంగా ఇప్పుడే చూశాను. నేను ఈ మెసేజ్ తీసుకుంటున్న సమయంలోనే మీరు ఎవరన్నా చూసి ఉంటారు, చదివి ఉంటారు. కానీ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం, ఇజ్రాయేలు ఎలోహిమును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా ఒకసారి ఎవరన్నా ఈ పదం ఈ రోజు వరకు ఎప్పుడన్నా మీరు విన్నట్టుగా చదివినట్టు గుర్తుందా? నేనైతే ఈ రోజు కొత్తగా చూశాను. నీతి క్షేత్రమా అంటే నీతికి నిలయమా? అదొక క్షేత్రం, ఒక పుణ్యక్షేత్రము. దేనికి పుణ్యక్షేత్రము? నీతికి పుణ్యక్షేత్రము. ఇజ్రాయెల్ ఆ యొక్క దేశము, ఆ యొక్క సియోను కొండ, సియోను పర్వతము. అందుకేమంటున్నాడు? నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. ఏంటట? ప్రపంచంలో చెరలో ఉన్న వారిని అందరినీ రప్పిస్తున్నాడు పరలోకపు తండ్రి. 1948లో అది స్టార్ట్ చేశాడు. సో ఇంకా వస్తూనే ఉన్నారు ప్రపంచంలో ఉన్న వారందరు. వారు అక్కడికి వచ్చిన తర్వాత వారిని ఏమని పిలుస్తారట? ఏమని పిలువబడుతుందట ఆ దేశము? ఓ నీతి క్షేత్రమా, ఓ పుణ్యక్షేత్రమా, ఓ యెరూషలేమా అని ఎలాగైతే అంటున్నారో అది నీతి క్షేత్రముగా. నీతి అనగా ధర్మాన్ని అనుసరించే ప్రజలు, ధర్మ సంస్థాపన కొరకు నిలబడే ప్రజలు. సో ధర్మం గురించి వారి ప్రాణాలను సైతము లెక్క చేయని వారు, నీతి కొరకు వారి ప్రాణాలను అర్పించేవారు. కాబట్టి నీతి క్షేత్రమా. సో ఎంత గొప్ప మాట, నీతి క్షేత్రం. మన కుటుంబాలు, మన పట్టణాలు కూడా నీతి క్షేత్రాలుగా ఉండాలి. మన వంశాలు కూడా నీతి క్షేత్రాలుగా ఉండాలి. అవును, యెహోవా మెస్సీయ ప్రార్థన మందిరము నీతి క్షేత్రము అని చెప్పగలగాలి.
యాషోమెస్సయ ప్రార్థన మందిరానికి అంటగట్టబడిన ప్రతి కుటుంబము నీతి క్షేత్రము అని చెప్పబడగలిగే స్థితిలో మనం ఉండాలి పరిశుద్ధులారా. సో మనల్ని చూడగానే అవును నీతి క్షేత్రము కలిగిన యాషోవా మెస్సయ యొక్క రక్తములో కడగబడిన వారు అని మనల్ని చూసి చెప్పగలగాలి. సో అలాంటి ప్రజలే ఆ నీతి క్షేత్రమును స్వతంత్రించుకుంటారు. అందరూ పాడతారు కదా, సియోను పాటలు పాడుచు సంతోషంగా సియోను వెళదామని. ఊరికనే వెళుతారా? ఊరికనే వెళ్ళరు. సియోను పర్వతానికి పాటలు పాడినంత మాత్రం వెళ్ళరు. నీతి క్షేత్రంగా మన కుటుంబాలు ఉన్నప్పుడు, నీ దేహము నీతి క్షేత్రంగా ఉన్నప్పుడు, నీ కుటుంబము నీతి క్షేత్రంగా ఉన్నప్పుడు, కాబట్టి నీతి క్షేత్రాలను ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు అంటారట, ప్రజలందరూ అంటారట, నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని భూలోకంలోని ప్రపంచ ప్రజలందరూ కూడా ఆ యెరూషలేము చుట్టూ తిరిగి వాళ్ళు నిన్ను ఆశీర్వదించునుగాక అని పలుకుతారట. మనం ఎప్పటి నుంచో పలుకుతున్నాము. మనం పలకాలి. యెరూషలేము దీవించబడునుగా కానీ, యెరూషలేము ఆశీర్వదించబడునుగా కానీ, మరి ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడదురుగా కానీ. ఎందుకంటే మనము ఆశీర్వదించబడతాము. మనం వారిని ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాము సుమా. ఈ రహస్యం గుర్తెరగాలి. మనం ఎందుకు ఆశీర్వదించమని చదివిస్తున్నాడు. అబ్రహాం గారిని అన్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేనే ఆశీర్వదిస్తానన్నాడు. మనం ఆయన ప్రజలను ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాం. అదే మాట దావీదు గారు అంటున్నాడు. ఆ మాట ఒకటి చివరిగా చదువుకొని మనం ముగించుకుందాము. దినవృత్తాంత గ్రంథం, మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనంలో లాస్ట్ లైన్ చదవండి. లాస్ట్ లైన్, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము. దీన్నే రెండవ మార ఆయన పలుకుతున్నాడు. అక్కడ రెండో సమయాల్లో మనం చూసుకున్నాము. చివరిగా ఇక్కడ మరి 17వ అధ్యాయంలో 27. ఓకే, నేను చదువుతాను. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎప్పటికీ ఎల్లకాలము అది ఆశీర్వదించబడి ఉండును. కాబట్టి ఆ విధముగా మిమ్ములను, మీ కుటుంబాలను, మన కుటుంబాలను ఆ యెహోవా, ఆ యాషోవా మెస్సయ ఆశీర్వదించి ఎల్లకాలము వారసులుగా, ఆశీర్వాదకారకులుగా ఉంచునుగాక. ఆమేన్. మరొకసారి చదువుదాం, అందరం కలిసి చదువుదాం ఈ మాట. అందరి యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. అందరం కలిసి చదువుదాం, అందరం కలిసి 1 2 3. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. పరమ తండ్రి ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.